లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. ఈ రోజు ప్రోగ్రాం విషయానికి వస్తే కర్నూలు జిల్లాలోనే ప్రస్తుతం ఆదోని నియోజకవర్గం ఒక హాట్ టాపిక్గా మారిపోయింది. అందుకు కారణం లేకపోలేదు. అంటే గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా కొనసాగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగిన సాయిప్రసాద్ రెడ్డి 2024 ఎన్నికల్లో కూటమి అభ్యర్థి అంటే బీజేపీ పార్టీ నుంచి వచ్చిన డాక్టర్ పార్థసారథి వాల్మీకి గారు ఇక్కడ విజయం సాధించడం జరిగింది. ఆయన విజయం వెనుక కూటమి సభ్యుల అందరి యొక్క సహకారం కూడా ఉంది. అయితే గెలిచిన తర్వాత కూటమిలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. అంటే ఎమ్మెల్యే పార్థసారథి గారు ఎస్ అంటే వారు నో అనడము, వారు ఎస్ అంటే ఈయన నో అనడము, ప్రతి విషయంలో కూడా పేచీ పడుతుంది. ఈ విషయంలోనే ఇరు వర్గాలు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడంతో మీడియాకి ఎక్కారు. మీడియా ముందుకు కూడా వస్తున్నారు. అసలుకి ఇదే విషయంపై పూర్తి స్థాయిలో కర్నూలు జిల్లాలోనే ఆదోని అనేది ఒక హాట్ టాపిక్గా మారిపోయింది. ఈ పరిస్థితుల్లోనే మనం పార్థసారథి వాల్మీకి గారిని కలిసి అసలు ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది, ఆదోనిలో కూటమి సభ్యులంతా ఎందుకు ఇలా ఎవరి దారిన వాళ్ళు ప్రయాణం చేస్తున్నారనే వివరాలు తెలుసుకోవడం ఇక్కడికి వచ్చాము. ఇక్కడే ఆయన ఇంట్లోనే ఉన్నారు ఎమ్మెల్యే గారు కూడా. ఎమ్మెల్యే గారిని కలిసి ఈ మరిన్ని వివరాలన్నీ కూడా మనం తెలుసుకుంటాము. ఒక్కసారి ఎమ్మెల్యే గారిని పలకరిద్దాం మనము. నమస్తే సార్. ప్రశాంతంగా ఉన్నారా? కూటమి సభ్యులకు చెక్ పెట్టడానికి ఏమైనా స్కెచ్లు గీస్తున్నారా? లేదు లేదు లేదు, పొలిటికల్ గా చాలా వినతి పత్రాలు వస్తాయి కదా, వాటిని సాయంకాలం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం అవసరం. ఎవరిని చెక్ పెట్టాలా అని కాదు, ఒకటి మాత్రం బీజేపీని బలోపేతం చేయాలన్న మీరు చెప్పారు, అది మాత్రం నిరంతరం అదైతే నడుస్తూనే ఉంటది. బలోపేతానికి ముందు ఓకే సార్, ఎలా ఉన్నారు, ఏం కథ? బాగున్నారు కదా. ఒక్కసారి మీరు అలా బయటకు వస్తే బయట సరదాగా అలా మాట్లాడుకుంటూ మనం ముచ్చు పెట్టించుకుంటాం. ఎంత ప్రశాంతమైన సార్ అయితే బాగుందండి, ప్రశాంతంగా ఉంది. ఒక విషయం సార్ నాకు అర్థం కాలేదు. తిరుమల అంటే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే అందరికీ గుర్తుకొచ్చేది లడ్డు. ఆ తిరుమలకు వెళ్తే ఆ లడ్డు కోసమే చాలా మంది వెళ్తారు. వెళ్ళిన తర్వాత లడ్డు తినడానికి చాలా ఇష్టపడతారు. లడ్డు కొనుగోలుకి పోటీలు పడతారు. సిఫారసులతో కూడా అధికంగా లడ్లు కొంటుంటారట. అలాంటి లడ్డులో కలిపే నెయ్యిలో కల్తీ జరిగింది అని ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీని కొంత హిందూ సమాజానికి దూరం చేసే ప్రయత్నం మీద జరిగింది అనేది వాళ్ళ ఆరోపణ. కానీ అదే ఈరోజు నిజమైంది. ఈరోజు ఎందుకంటే సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల వల్ల కూటమి ప్రభుత్వము వైసీపీ మీద చల్లడానికి ప్రయత్నించిన బురద అనేది చల్లాలని అది బూమరాంగ్ అయింది అంటున్నారు. ఏమంటారు సార్ దాన్ని? ఏదైతే లడ్డూలో కల్తీ నెయ్యి వాడినా స్పష్టంగా ఇది నిరూపితమైంది కదా, ల్యాబ్ రిపోర్ట్లతో సహా నిరూపితమైంది. నెంబర్ 1, ఎప్పటి నుంచో మేము చెప్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ వైపు నుంచి, వీళ్ళు అన్యమత ప్రచారం కోసం తిరుమలని వాడుతూ ఉన్నారు. తిరుమలకు వచ్చే భక్తులకు కనీస గౌరవం లేకుండా ఉంది. తిరుమలని అపవిత్రం చేస్తా ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అన్యమతస్థుల చేతిలో పెట్టినారు. ఇది చాలా అపరాధము అని చెప్తా ఉన్నాం. మనం ఎక్స్పెక్ట్ చేయాల ఇంత దిగజారిపోయి కల్తీ నెయ్యితో ప్రసాదాన్ని తయారు చేస్తారని ఊహించాల. చాలాసార్లు మేము చెప్పాము లడ్డు నాణ్యత తగ్గుతుందని, చాలా విషయాలు చెప్పాం మనం. కానీ ఏ రోజు కూడా ఈ స్థాయిలో మనం మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత తెలిసింది మనకు ఈ స్థాయిలో కుట్ర బన్నారు వీళ్ళు. ఇది 100కు 100% హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే, వాళ్ళ ఆలోచన విధానంలో ఏదో విషం నింపడమే. ఇది కావాలనే చేసినారు. ఇది మొదటి నుంచి మీరు ఆరోపిస్తున్నారు. ఈరోజు సుప్రీంకోర్టు ఏమనేది, నెయ్యి అంటే సెకండ్ ఒపీనియన్, నెయ్యిలో కల్తీ జరిగింది అనే విషయంలో ఎందుకు సెకండ్ ఒపీనియన్ తీసుకోలేదు అంటే, అదొక్క ల్యాబ్ కాకుండా మిగతా ల్యాబ్లకి ఎందుకు పంపలేదు మీరు? అసలు ఈ నెయ్యిని వాడారా లేదా అన్న ప్రశ్నలకు ప్రభుత్వం తరపున ఉన్న లూత్రా గారి నుంచి సరైన సమాధానం లేదు. కానీ లడ్డులో మాత్రము టేస్ట్ తగ్గింది, కొంత ముందుతో పోల్చుకుంటే కొంత టేస్ట్ తగ్గింది లడ్డులో అన్న విషయాన్ని మాత్రమే తెర మీద తీసుకొచ్చారు. అంటే సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు మీ ప్రభుత్వం సమాధానం లేదు కదా. 100కు 100% ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఒక ల్యాబ్ లో రిపోర్ట్ వచ్చింది, కోర్టు ఏమడుగుతుంది, రెండో ల్యాబ్ లో రిపోర్ట్ తీసుకోండి అంటుంది. తీసుకోండి కదా, తీసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి మీరు ఆ రిపోర్ట్ ని అంటుంది. మనకు వచ్చిన రిపోర్ట్ కూడా ఆషామాసి రిపోర్ట్ కాదు, జాతీయ నేషనల్ డైరీ ఫార్మ్ వచ్చింది. ఓకే,
అంత ప్రతిష్టాత్మకమైన ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత క్రాస్ చెక్ చేసుకోమని సుప్రీంకోర్టు చెప్తే క్రాస్ చెక్ చేసుకుంటారు, ఎందుకంటే దాని అవశేషాలు పెట్టి ఉంటారు. మాట్లాడాలి కదా, ఇప్పుడే మీరు అయిపోయింది హిందూ మనోభావం చేతిలో క్రిస్టియానిటీని పెంపొందించడానికి వీళ్ళు ఇలా పన్నాగం పన్నారని ఎలా ఆరోపిస్తారు? అలాంటి సుప్రీంకోర్టు సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా? నెయ్యి వాడారా లేదా అంటే, నెయ్యి వాడారా లేదా అనేది కూడా మీ దగ్గర స్పష్టమైన ఆధారాలు లేవు కదా. నెయ్యి వాడినారు, నెయ్యి వాడి ఆ లడ్డూలు తయారు చేశారు, దానికి సంబంధించిన ట్యాంకుల సమాచారం క్లియర్ గా ఉంది. ఒక ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది, అవసరమైతే మరిన్ని ల్యాబ్ రిపోర్ట్స్ తీసుకొని దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం. నెయ్యి వాడే సమయంలో అప్పుడు ఎమ్మెల్యే కానీ డాక్టర్ పార్థసారథి వాల్మీకి గారు అక్కడ ఏమైనా ఉన్నారా? నేను అక్కడ తిరుపతి వాడారు ఖచ్చితంగా చెప్తున్నారు కదా, ఎలా చెప్తారు? వచ్చిన సమాచారాన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడతాం తప్ప ఏదో ఆరోపణలు పిచ్చి పిచ్చిగా చేస్తే ఏమొస్తుంది? నేను హిందువునండి, నేను హిందువుగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చే విధంగా రాజకీయాల కోసం వాడుకోను కదా, వాడుకోవాల్సిన అవసరం లేదు కదా ఎవరికి. పక్కన పెడితే హిందూ సమాజమే ఈ రోజు భయాందోళనకు గురయ్యే పరిస్థితి తీసుకొచ్చారు. అది ఎవరు తీసుకొచ్చారు? పాపం ఎవరిది? భయాందోళన కాదండి, అవమానం అండి. హిందుత్వానికి అవమానం, హిందువులకు అవమానం, వాళ్ళ మనోభావాలతో ఆడుకున్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇది నిరూపించిన తర్వాత కూడా నేను స్పష్టంగా చెప్తాను, నేను మొన్న కూడా పత్రికా ప్రకటనలో చెప్పాను, ఇన్ని ఎవిడెన్స్లు ఉండి తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయరు మీరు? మా ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, మా ఉప ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా. అక్కడ ఉన్నట్టు అప్పుడు ఈవోగా ఉన్నాడు ధర్మారెడ్డిని కానీ, భూమన కరుణాకర్ రెడ్డి కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కానీ, టీడీ చైర్మన్గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారిని అరెస్ట్ చేస్తే నిజానిజాలు బయటకు వస్తాయి. అట్లా కాకుండా ఊరికే రాజకీయ ఆరోపణలు చేస్తే ప్రజలు ఏమనుకుంటారు? కరెక్ట్ మాట్లాడరు. బట్ అయితే అరెస్టుల విషయం పక్కన పెడితే కనీసం ఒక్కరి మీదనే కేసు పెట్టారు ఇప్పటివరకు? ఏంది పెట్టాలి? ఏఆర్ నెయ్యిని సరఫరా చేసిన ఏఆర్ కంపెనీ మీద లేదు. అప్పటి పాలకవర్గం, ఇప్పుడు ఈరోజు నెయ్యి సరఫరా కావచ్చు ఏదైనా అప్రూవల్ పొందాలంటే టీటీడీ పాలకవర్గం ఆమోద ముద్ర వేస్తేనే అనుమతి మనకు లభిస్తుంది. అక్కడ ఈరోజు మీరు కేసులు పెట్టాలంటే ఫస్ట్ పాలకవర్గం మీద కేసులు పెట్టాలి. పాలకవర్గంలో ఉన్న కొంతమంది సభ్యులు ఈ రోజు కూటమిలో ఉన్నారు, అంటే టీడీపీలో ఉన్నారు, కొంతమంది జనసేనలో ఉన్నారు. వారి మీద ఎలాగో కేసులు పెట్టలేరు. ఇప్పుడు ఎవరి మీద కేసులు పెట్టారు చెప్పండి? ఒక్కరి మీదనే కేసు పెట్టారా? మీరు అరెస్టుల వరకు వెళ్ళిపోయారు. 100% కేసులు అవుతాయి, అరెస్టులు అవుతాయి, దాంట్లో ఏమనుమానం దుమారం రేపుతుంటే ఇంకెప్పుడు? సార్ కేవలం ఒకటి ఆలోచన చేయండి సార్, మేము అధికారం, నేను ఆదోనిలో ఎమ్మెల్యే అయ్యాను. ఎమ్మెల్యే అయినప్పుడు ఇంతకు ముందు ఎమ్మెల్యే ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎన్నో అక్రమాలు చేశాడు ఇక్కడ. వీటిని ఇన్వెస్టిగేట్ చేయడానికి 3 నెలలు కాదు, నాకు ఇంకొక 6 నెలలు పడుతుందండి. అయిన తర్వాత నిరూపితమై మీరు మళ్ళీ మీలాంటి వాళ్ళు వచ్చి అడుగుతారు, మళ్ళీ ఏమయ్యా చూపించే ఎవిడెన్స్ ఏంది అంటారు. వాళ్ళు దొంగతనాలు చేసేవాళ్ళు, తప్పుడు పనులు చేసేవాళ్ళు అంత ఈజీ. మామూలు వ్యక్తి కంటే కూడా తప్పుడు పని చేసేవాడు ఎక్కువ తెలివితేటలతో ఉంటాడు. సాయి ప్రసాద్ రెడ్డి గారు చేసిన అవినీతి పైన ఇప్పుడు మీ విచారణ ఎంతవరకు వచ్చింది? ఎవరి చేత విచారణ చేపిస్తున్నారు? అన్ని శాఖల నుంచి 100% విచారణ జరుగుతుంది. ప్రజల మధ్య నుంచి రాబట్టాల్సిన విషయాలన్నీ రాబడతాం, ఎటువంటి అనుమానం లేదు. కానీ తొందరపడం ఎక్కడా కూడా, ఎందుకంటే తొందరపడితే ఏమవుతుందంటే మీలాంటి వాళ్ళు అడిగినప్పుడు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో సహా పర్ఫెక్ట్ గా ఉంటేనే ఆ స్థాయి దాకా వెళ్ళి అరెస్టుల దాకా వెళ్ళి చేయాల్సిన పరిస్థితి ఉంటుంది తప్ప మనం ఊరికే చేస్తే మళ్ళీ ఏమైనా నీ ప్రత్యర్థి కాబట్టి నువ్వు రాజకీయంగా మాట్లాడుతున్నావు, దుమ్మెత్తి పోస్తున్నావు, బురదలు ఇట్లా మాట్లాడతారు. కాబట్టి నేను ఎక్కడా కూడా తొందరపడతలేదు. ఇక్కడ జరిగిన అక్రమాల ప్రతి ఒక్కదానికి సంబంధించిన సమాచారం నా దగ్గర ఉంది. ఈ సమాచారాన్ని ప్రజలకు కూడా